గుళ్ళో మరి అరే ఇంటర్వ్యూ చేస్తున్న కొద్ది ఒక్కొక్కటి వస్తుంది నీ గురించి అంటాడు కోరిలు రాగానే ఏ టెంపుల్ పూజారి ఎప్పటి నుంచి పూజారి చిన్నప్పటి నుంచే గుళ్ళ మాదే గుడి, మేము టెంపుల్ ఓనర్స్ మేము. అవునా రిచ్ కిడ్డే రిచ్ కిడ్ అంటే ఏం లేదా అక్కడ టెంపుల్ అంటే అంత అంత రిచ్ అంటే టెంపుల్ కాడ కూర్చొని అడుక్కుంటాడు అనుకో. ఏం అనుకోనాక అవసరం మనం. టెంపుల్లో పూజారి అయితే ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఆరతి వస్తే ఆరతి ఇవ్వాలా, ఆరతి మీద ఏమైనా పైసలు పడతాం మనకి, గల్లలో పడితే అవి అలాగ మనం కోరిలు గిరిలు వస్తే పులిహోర వేయాలా అవి చేస్తుంటాడు. మంచిగా పాస్ అయితే పోమ్మా, ఏం భయపడకు అన్నయ్య అడుగుతూనే ఫెయిల్ అయితే పో అంటాడు. ఓకే అన్నయ్య అట్లా అందరు పాస్ కావాలా, ఎంతైనా కూడా అన్న అన్నది పాస్ కావాలా, ఏంది అన్న అన్నది పాస్ కావాలా. ఇప్పుడు ఇట్లా అంటున్నాక ఇంటికి పోగానే టార్చర్ పెడతాడు. ఆ పిల్ల నన్ను అన్న అంటుంది, ఈ పిల్ల నన్ను అమ్మా చెప్తున్నా అన్న నాకు ఇప్పటి నుంచి అంకుల్ అనూరు ఈయనంటారు, ఈయన తాత అంటారు. నేను కాదు టెంపుల్లో పూజారి కదా, అవును మంత్రం చదువుతారు కదా, ఏం చదువుతారు? ఏం మంత్రం అమ్మో ఇప్పుడు ఎందుకాక మాత్రాలు మనకి. నీకు ఏం మంత్రం కావాలక్క? నీకు పెళ్లి కావాలా జల్ది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సారికే శరణ్ ఏ బ్రహ్మ గే గౌరీ నారాయణీ నమస్తుతే. ఏంటిది అది? దేనికి? కళ్యాణం ప్రాప్తి రజు. అరే మంచి మంచి దీవెన పెడుతుంది తెలుసా, మనం బ్లెస్సింగ్స్ ఇస్తే ఎట్లా తెలుసా అక్క. కొడుకులు పిల్లలు కోటి సమంత భాగ్యం అష్టైశ్వర్యాలతోని ధన ధాన్యాలతోని సిరి సంపదలతోని తూరదూగాలని మనస్ఫూర్తి కోరుకుంటు జయ అంబేరానికి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాం మనం ఇస్తుంది. కానీ నాకు పోలిస్తారా బ్లెస్సింగ్స్, నేను అందరికి ఇచ్చుకుంటూ పోతుందా, నాకు పోలిస్తలేదు. దేవుడు ఎప్పుడు అరుంధతిలా బాబా తిరుంటాడు బాయుడు, నొప్పి చూపించు అది చూపించు. ఏ జజమ్మ ఇక్కడికి రా, ఇక్కడికి రా. టికెట్ తీసుకోకుండా సినిమాకి వెళ్ళి రేపటనా? టికెట్ తీసుకోకుండా పోలే కానీ టికెట్ తీసుకున్నా కానీ ఎవరు రాలే అక్క. టికెట్ తీసుకొని పోతాం కానీ మేము తీసుకునే 50 రూపాయలు టికెట్ 100 రూపాయలు సీట్లో పోయి కూర్చుంటాం తెలుసా. ఫస్ట్ చూసాం ఇంటర్వెల్ లాగా రైట్ అంకుల్ లీటర్ నడు మీదికి మంచిగా కాలు ముంగడుకుంటే మనం అన్న సీట్ నా అంటే అవునా అన్న సరే అని చెప్పి పక్క ఆడికి పోయి పక్క ఒక దినం ఏమైనా సినిమా నీకు పోయినాం. అయితే ఏమైంది, ఎదురుగా సీట్ నాది, వెనకాల సీట్ ఇంది. అయితే ఏమైంది, నా పక్కన 2 పోరీలు పడ్డారు, ఇద్దరు అటు సైడ్ ఇటు సైడ్ 2 పోరీలు. నేను అయితే నేనేం చేసిన, పోనీ ఐడి ఏడుస్తాడే అని చెప్పి సరేరా నేను వెనకాల కూర్చుంటాను ముంగడు కూర్చోరా అని అన్న. అయితే ఈడు పోయింది ఆ ముంగడు పోయి ఇట్లా చూస్తుండే డిజెట్లు కొడుతుంటే ఆ పిల్లగా మెల్ల చూసింది ఇంటర్వ్యూ దాకా చూసింది. తర్వాత ఇక సీదా ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దీనికి ఐడి చూసుకోవాలని చెప్పి. ఐడి చూసుకోవాలి అంటే నేను మెల్ల ఇంట్లోకి చూస్తున్నా, ఏం చేస్తుర్రా ఇట్లా ఇద్దరు. ఈడేమో మాట్లాడుతుంది ఇట్లా ఉద్యోగాన్ని ఇచ్చినారా సీట్ అనుకున్నా పోనీ మనోడే అని చెప్పి.